హాయ్ అండి, బెండకాయ పులుసు వండాను. ఇది ఇవాల్టి వీడియో కాదండి, మొన్న చేశాను. అప్పటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి, అసలు చేసుకొని ఇప్పట్ల పని వీడియో పోస్ట్ చేయటానికి ఇంకా లేట్ అయ్యిందండి. బెండకాయలు 1/2 కేజీ తెస్తే పుచ్చులు అయిపోయినాయండి చాలా వరకు. ఇంకా 1/2 కేజీ వరకే పనికొచ్చినాయి. దాంతో పులుసు పెడదామని చెప్పి పులుసు స్టార్ట్ చేశాను. బాండీలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత నేను కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకున్నానండి. తర్వాత పసుపు ఉప్పు వేసుకున్నాను. మెంతి పొడి ఇలాంటి పులుసుల్లో అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సాటర్డే బయటకు వెళ్దాం అనుకున్నామని. ఇంకా మా వారు నా వంటలు తిని తిని విసిగిపోయి ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నామండి. అప్పుడే సడన్గా ఫోన్ వచ్చింది. ఊరు నుంచి పని మీద హైదరాబాద్ మా చుట్టాలు వచ్చారు. ఇంకా భోజనానికి పిలవాల్సి వచ్చింది. వాళ్ళేమో మా పని అయిపోయింది, ఒక అరగంటలో ఇంటికి వచ్చేస్తామని చెప్పారు. మేమేమో బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, వంట ఏమీ చేయలేదు కదా, సరే నేను బయట నుంచి రైస్ తెచ్చేస్తాను, రైస్ పెట్టి ఆమ్లెట్ వేయమని చెప్పారు. మేమిద్దరికి అయితే ఆమ్లెట్ బాగానే వేసేదాన్నండి, కానీ నలుగురు అనేసరికి నాకు ఎంత ఉప్పు వేయాలో తెలియలేదు. ఒక స్పూన్ ఉప్పు వేసేసాను, దాంట్లో కసిమైపోయింది. నలుగురు కదా, సరిపోయిద్ది అనుకున్నాను. కూరలతో బాగానే తింటున్నారండి. ఒకవేళ సాటర్డేగా ఆమ్లెట్ తినరేమో, అందుకే తినట్లేదేమో అనుకున్నాను. తర్వాత నేను అన్నం పెట్టుకుని ఆమ్లెట్ వేసుకుని నంచుకునేటప్పుడు చూస్తే అది ఉప్పు కసింగా ఉంది. పాపం వాళ్ళు నాకు చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డారో. వాళ్ళు అట్లా మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అనేవాళ్ళంట, అమ్మో మీ అమ్మాయి ఆమ్లెట్ అసలు మేము మర్చిపోయే వాళ్ళం కాదని. అట్లా ఉండేది మరి నాతో. తర్వాత మా ఆయన అన్నారు, ప్రశాంతంగా బయటికి వెళ్ళి తిందాం అనుకున్నా, ఇవాళ కూడా తప్పలేదు అని. సరే అండి, బెండకాయ పులుసు విషయానికి వస్తే చాలా బాగుందండి. లాస్ట్లో నేను కొంచెం బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకోవటం వల్ల తీపేమి రాదండి, పులుపుకి బెల్లానికి సరిపోతుంది. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై